ఈరోజు ఈ వీడియో వచ్చేసి అమ్మవారు ఆటలమ్మ అందరికీ తెలిసిన నేమ్ ఏంటంటే చికెన్ పాక్స్ అంటారు. అది ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి కేవలం పెద్దవారు ఉన్న ఇంట్లో అయితే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ కాలంలో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు సింగిల్ చిన్న ఫ్యామిలీతో నడుస్తున్న ఇంట్లో ఇన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం కష్టమే. మా అత్తగారు మాకు ఏం చెప్పారో ఆ వివరాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్ అండి. అయితే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా కుండలు వచ్చేస్తాయండి. పెద్ద పెద్ద సైజులో కుండల కింద ఒళ్ళంతా వచ్చేస్తాయండి, పొక్కుల కింద వస్తాయి. విపరీతమైన జ్వరం ఉంటుందండి. ఒంట్లో అధిక వేడి ఎక్కువైపోయినప్పుడు శరీరం ఆ ఉష్ణోగ్రతని ఈ చికెన్ పాక్స్ అనే వ్యాధి ద్వారా బయటకైతే పంపిస్తుందండి. ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే మందులు కూడా వేసుకోరండి. మా సైడ్ కూడా మందులు కూడా వేసుకోకుండా ఈ చికెన్ పాక్స్ అనేది తగ్గించుకోవాలి. ఈ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు అమ్మవారు వచ్చింది అన్నట్టుగా భావన చేస్తారండి. అందుకని చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు ముందు ఒళ్ళంతా కూడా చాలా వేడిగా ఉంటుందండి. ఆ వేడిని మనం తడి క్లాత్ వేసి నుదుటి మీద తడి క్లాత్ వేసి చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. నుదుటి మీద పొట్ట మీద కూడా వచ్చిన వాళ్ళకి చల్లటి క్లాత్ని గంటలకి కూడా తడిపేసి వేస్తూ ఉండాలండి. అదేవిధంగా కొబ్బరి నూనెలో ముద్దాత కర్పూరం పచ్చకర్పూరం వేసి గంటకి కూడా రాస్తూ ఉండాలండి. చక్కగా ఈ పొక్కులు అవి కూడా ఈ చలవ వల్లే తగ్గాలండి. బాగా ఫీవర్ ఎక్కువ ఉంటే జ్వరానికి ట్యాబ్లెట్లు వేయచ్చు. మా సైడ్ ఎలా చేస్తామన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి. అందరూ ఇదే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. మాకైతే ట్యాబ్లెట్లు మెడిసిన్స్ ఉన్నప్పటికి కూడా అమ్మవారు వచ్చిందని ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడకి ఏమేమి కావాలో అన్నీ పెట్టాలి. అమ్మవారు వచ్చిన వారు ఆవిడకి ఏమేమి కావాలో ఇష్టమైనవన్నీ ఆ పిల్లలకి ఇష్టమైనవన్నీ పెట్టడానికి ట్రై చేయాలని, తినకపోయినా సరే వాళ్ళు చూసినా పర్వాలేదని చెప్పి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలకి వండి పెట్టడం అన్నీ చేస్తారండి. ఎంత త్వరగా తగ్గిపోవాలంటే వాళ్ళకి ఇష్టమైనవి ఉంటే అవి త్వరగా పెట్టడం దీంట్లో చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అండి. అదేవిధంగా అన్నం వండిన తర్వాత ఫస్ట్ కొంచెం అన్నం పక్కకు పెట్టి అందులో కొంచెం పెరిగేసి వాళ్ళకి దిష్టి తీసి బయటపడేయాలండి. అలాగే తాటి కళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు తాగుతానంటే కొంచెం పట్టించాలి. తాగనన్నా సరే కొంచెం పట్టించాలండి. పట్టించి కొంచెం తాటికళ్ళను కూడా ఆ పిల్లలకి దిష్టి తీసి బయట గోడ పక్కన వారంట వేసేయాలండి. అన్నం మటుకి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందేనండి. అన్నం ప్రతిరోజు దిష్టి తీయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కొంచెం పులిహారని, పరవన్నం అని, గారెలని కొంచెం వండి ఆ పిల్లలకి అలా ఫస్ట్ తినిపించాలి. వాళ్ళు తిన్నన్నా సరే కొంచెమైనా తింటే సరిపోద్దండి. అలా తినిపించాలి. ఒక 5 రోజులైతే తీవ్రత ఎక్కువగానే ఉంటుందండి. ఆ 5 రోజులు తీవ్రత తగ్గిన తర్వాత చక్కగా పిల్లలు అయితే మామూలుగా భోజనం అది మామూలుగా తింటారు. తర్వాత ఏమో వేపాకులు తెచ్చి వాళ్ళ చుట్టుపక్కల కొంచెం వేపాకులు పెట్టడం, అలాగే ఇల్లు కూడా వచ్చినప్పుడు అండి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో ఎవరు తల స్నానాలు చేయకూడదని, ఇటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, అదేవిధంగా బయట ఎవరైనా కాలం చేసిన ఇలాంటి పరామర్శలకు కూడా వెళ్ళకూడదని, ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని అయితే మా పెద్దలు చెప్తారండి. నేను అదే విధంగా చేశాము. అలాగే పూజాది కార్యక్రమాలు కూడా దూరంగా ఉండాలి. అమ్మవారు వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా పిల్లలకి అదేవిధంగా ఇంట్లో తాలింపు అవి పోపులు అవి కూడా ఘాటుగా వచ్చేలాగైతే ఏమీ వేయకూడదండి. పోపు ఎక్కువ వేస్తే పప్పులోనూ చారులోనూ వేసే పోపులు ఎక్కువ పొగ దగ్గు వచ్చేస్తే దానివల్ల కూడా ఈ పిల్లలకి ఒళ్ళంతా మండిపోద్దని చెప్తారండి. అందుకని పోపు వేయించి చల్లారాక ఆ పోపుని పప్పులో వేయడమో చారులో వేయడమో చేయాలండి. పోపులు అటువంటివి కూడా వేయకూడదు. పెద్దవారు ఉంటే ఇవన్నీ చెప్తారండి. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ గురించి ఇవేమీ చెప్పడానికి లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి ఉండదండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను కూడా. అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి.
మా అత్తగారు మాకు ఎలా చెప్పారో, మా ఇంట్లో పెద్దోళ్ళు ఎలా చెప్పారో అన్నదే ఈ వీడియో సారాంశం అండి. అందుకే నేను పిల్లల్ని కూడా చూపించకుండా ఇలా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలుగా అవి పూర్తిగా కుండలో తగ్గిపోవాలండి. మచ్చలు లోపల పచ్చి లేకుండా, ఆ పొక్కు దగ్గర పచ్చి లేకుండా మానిపోయిన తర్వాతే మనం వీళ్ళకి స్నానం చేయించాలండి. ఇంచుమించు 15 రోజులు 20 రోజులు టైం అయితే పడుతుందండి. అప్పటి వరకు పిల్లలకి స్నానం కూడా చేయించకూడదండి. ఆ ముద్దత్ కప్పారం, కొబ్బరి నూనె ఇదే రాసి ఎప్పటికీ ఈ రోజుకి ఆ రోజు డ్రెస్ మార్చుతా స్నానం చేయకుండా డ్రెస్సే మార్చుకోవాలి. బాగా ముద్దత్ కప్పారం, కొబ్బరి నూనె అవి రాసుకోవాలి. అవి మచ్చలు పచ్చి లేనప్పుడే స్నానం చేయించాలండి. ఆ స్నానం చేయించడం ఎలాగంటే లాస్ట్ రోజు ఆ స్నానం చేసే ముందు వేపాకులు, పసుపు కొంచెం మిక్సీ పట్టి అది ఒళ్ళంతా బాగా పూసేసి బాగా చర్మానికి వేసి రుద్ది కొంచెం కుంకుడుకాయలతో పిల్లలకి తలస్నానం చేయించాలండి. అప్పటి వరకు వాళ్ళకున్న మురికి అంతా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత బట్టలు వాళ్ళు విప్పిన బట్టలు అవి కూడా సపరేట్గా డెటాల్ వేసి సపరేట్గా ఉతకాలండి. అందరితో కలపకూడదు. వీళ్ళు తినే ఫుడ్ కూడా వీళ్ళకి పెట్టే కంచం గ్లాసు కూడా సపరేట్గా పెట్టి వాళ్ళని ఎంతో నీట్గా చూడాలండి. వాళ్ళ పక్క బట్టలు అవి కూడా డెటాల్ వేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. తర్వాత వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత రోజు మనం చేయాలండి తలస్నానాలు. ఇంటిళ్ళ బాది కూడా చక్కగా తలస్నానాలు చేసి ఆ మన్నాడు గుమ్మాలవి శుభ్రంగా కడిగేసుకోవాలండి. వాళ్ళకి స్నానం ఆచరించిన తర్వాత మనం గుమ్మాలవి శుభ్రంగా కడుక్కొని అప్పుడు పూజాది కార్యక్రమాలు ఇతర విషయాల్లో అప్పటి నుంచి పాల్గొనాలండి. అప్పటి వరకు కూడా మనం ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని మా ఇంట్లో మా పెద్దలు అయితే ఇలా చెప్తున్నారండి. ఇంకా ఇదే చేసాము. అదేవిధంగా పిల్లలకి ఈ టైంలో ఎక్కువ చలవ చేసే పదార్థాలు బార్లీ, మజ్జిగ, ఎక్కువ కొబ్బరి నీళ్ళు, ఇలా చలవ చేసే కర్బూజా, ఇటువంటి చలవ చేసే ఐటెం, ఎక్కువ కూలింగ్ ఇచ్చే ఐటెం అయితే పెట్టడం వల్ల బేగా లోపల ఉన్న వేడి అనేది తొలగిపోద్ది. రైస్ తిన్నంటే కూడా ఈ డ్రింక్లు, ఇవే జ్యూసులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువ చలవ చేసే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు బార్లీ అయితే రోజుకి కనీసం 2-3 గ్లాసులైనా ఇవ్వండి. బార్లీ మజ్జిగ చేసి కలిపేసి ఇవ్వడం వల్ల బాగా కూలింగ్ అండి. ఇది ఒక్కొక్క ఏరియాని బట్టించి ఇది ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈ ఏరియాని బట్టి సంప్రదాయం అది అమ్మవారు ఇలాగే ఉంటుందా అన్నది నాకైతే తెలియదండి. మా పద్ధతి మా వైపు మా ఏరియాలో ఇదే విధంగా అందరూ చూస్తారండి. అందరూ కూడా పాటిస్తారు. నియమాలు ఇలా ఉంటాయి. ఇది ఎలాగైనా మా ఇంట్లో పెద్దలు చెప్పిన విధంగా మేమైతే పాటించడం జరుగుతుందండి. ఇలా పాటించడం వల్ల ఎవరికి ఏమైనా పచ్చి ఉండగా మనం పిల్లలకి పచ్చి ఉండగా స్నానం చేయించామనుకోండి, అది తర్వాత పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. అందుకే పూర్తిగా మాడిపోయిన తర్వాత నల్లగా మచ్చలు అయిన తర్వాత పచ్చి లేకుండా చూసుకొని స్నానం అది చేయించి వాళ్ళకి శుభ్రంగా చూసుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 నెలల పాటు పచ్చిం చేయాలండి. కోడి మాంసం, బంగాళదుంప అటువంటివి ఏమీ తినకూడదండి. 3 నెలలు గట్టిగా పచ్చిం చేయాలండి. ఇప్పుడు మళ్ళీ కొత్త రక్తం పడుతుంది పిల్లలకి అంటారు. రక్తం అంతా ఇరిగిపోతుంది. అందుకని బాలింద్రాలకి ఎలా పచ్చిం చేస్తామో అలాగా నెయ్యి వేసి తాలింపులు అవి పెట్టాలి. శుభ్రంగా ఈ 3 నెలలు జాగ్రత్తగా చూడాలని చెప్తారండి.